శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ నెల 2025 సంవత్సర మాస ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి ధనయోగం, శుక్రగ్రహం ఇంచుమించుగా ఈ నెల చివరి వరకు లాభస్థానంలో సంచరించడం జరుగుతుంటుంది. ఈ ఒక్క గ్రహం ఈ మిథున రాశి వారికి నెలంతా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి పూర్వపుణ్య స్థానాధిపతిగా, వ్యయాధిపతిగా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబంలో ఎవరికైనా ఒక స్త్రీకి, ముఖ్యంగా మీ సంతానానికి కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ సిస్టర్స్ కూడా అవ్వచ్చు, వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు రావడం జరుగుతుంది. తద్వారా వారి సహకారం కూడా మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా అధిక మొత్తంలో మీరు ధనాన్ని ఆశిస్తూ ఉంటే అది కంపల్సరిగా మీ యొక్క స్వయం ప్రతిభ ద్వారా, మీలో ఉన్నటువంటి టాలెంటు, విద్వత్తు ద్వారా ఆ ధనాన్ని సంపాదించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే ఒక విధంగా మీలో ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి వల్ల మీరు మీ యొక్క వాక్చాతుర్యంతో, మీలో ఉన్నటువంటి తెలివితేటలతో ఆర్థిక పరంగా ఎదగడానికి ఈ శుక్రగ్రహం మీకు తోడవుతుంది. అలాగే ఇదే రాశిలో ఉన్నటువంటి వారికి ఎక్కువగా ఈ మిథున రాశి మీడియేషన్గా, కమ్యూనికేషన్గా ఉంటారు. కాబట్టి ఎక్కువ మంది ఈ ప్రెస్ రిపోర్టర్లుగా, టీవీ యాంకర్లుగా, ఇంకా సాఫ్ట్వేర్ రంగం అనేది సరే ధనుసు లగ్నం, మిథున రాశి, మిథున లగ్నం వాళ్ళు 85% సాఫ్ట్వేర్ రంగంలోనే ఉంటారు. ఇంకా మిగతా 15% అటు ఇటుగా ఇటువంటి ఈజీగా, సులభంగా కేవలం మేధాశక్తితో ధనం సంపాదించే వృత్తుల్లో ఉండడం జరుగుతుంది. అటువంటి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి ఈ శుక్రగ్రహ లాభస్థానంలో ఉండడం వలన పెద్ద పెద్ద సంస్థల్లో మీకు అవకాశం వస్తుంది. మీ దగ్గర అయినా ఒక స్క్రిప్ట్ వర్కో, ఏదన్నా ఒక ప్రాజెక్టో ఉంటే దాన్ని మీరు వేరే ఎవరికన్నా ఇచ్చి దాని ద్వారా అధిక ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు స్త్రీ లాభాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే అది వేరే అర్థంతో కూడా మనం అనుకోనట్లేదు. మీకు ఏదైనా వివాహ ప్రయత్నం చేస్తుంటే మీకు ఒక మంచి కుటుంబం నుంచి అమ్మాయి భారీగా రావచ్చు. లేదంటే మీరు సంతానం కొరకు ఎదురు చూస్తుంటే మీకు ఒక మంచి స్త్రీ సంతానం, అంటే మీకు ఒక పాప జన్మించవచ్చు. ఈ విధంగా ఆ అమ్మాయి జన్మించిన తర్వాత, లేదంటే మీకు వివాహం అయిన తర్వాత మీ యొక్క అదృష్టం మారచ్చు. అంటే అది ఓవర్నైట్ కాకపోయినా నెమ్మదిగా మీ యొక్క అదృష్టం యొక్క నిచ్చెన నెమ్మదిగా పైకి ఎక్కడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీరు ఏ కార్యక్రమం చేపట్టినా, ఒక వ్యాపారం ప్రారంభించినా ఈ శుక్రగ్రహ అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది. పైపెచ్చు రాశి యందే గురుగ్రహ సంచారం జరుగుతుంది. ఎప్పుడైనా మనకి రాశి యందు శుభగ్రహాలు సంచరిస్తున్నప్పుడు మిగతా గ్రహాలు జాతకుడికి శుభ ఫలితాలను మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఈ జాతకుడికి అటు గురువు, అటు శుక్రుడు యొక్క సంయుక్తంగా మీకు శుభ ఫలితాలు అందడం వల్ల వ్యక్తిగతంగా గురువు యొక్క కారకత్వాలైనటువంటి మంచి ఆరోగ్యం, మంచి సంస్కారం ఇవ్వడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి చిన్న బలహీనతలు ఏవైనా ఉంటే అవి తగ్గించుకొని నెమ్మదిగా సాంప్రదాయంగా, చాలా కొత్త వ్యక్తిగా, కొత్త అలవాట్లతో మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా గొప్ప మార్పు రాబోతుంది. గతంలో ఏదో అటు ఇటుగా ఉన్నా, ఏదో ఊహలతో జీవిస్తున్నా, ఇప్పుడు చాలా వరకు వారు ప్రాక్టికల్గా స్వయం కృషితో మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉన్నది. ఇక మనకి 12వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ కారణంగా, అంటే ఇంచుమించుగా మనకి మే 15 వరకు వ్యయస్థానంలో తృతీయ చతుర్థాధిపతుల మధ్య ఏర్పడినటువంటి యోగ ప్రభావం వల్ల ఎవరైతే దూర ప్రాంతంలో కానీ, విదేశంలో కానీ, లేదంటే హాస్టల్లో ఉండి వేరే ప్రాంతంలో విద్య అభ్యసిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది కంపల్సరిగా మీకు పాజిటివ్గా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క విద్యా అవసరాలకి ఏదైనా స్కాలర్షిప్ కానీ, బ్యాంక్ లోన్ కానీ, లేదంటే మీ యొక్క బంధువుల సహకారం కానీ లభించడం వలన
ఎటువంటి విద్యకి ఆర్థికపరమైనటువంటి లోటు లేకుండా సంపూర్ణంగా మీరు మీ యొక్క చదువుని కంప్లీట్ చేసుకోవడం, అలాగే మీ జీవితాశయం నెరవేరడానికి కూడా ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైన స్థితి. అంటే గ్రహాలన్నీ కూడా మీకు ఇంకా రాశి యందు గురువు, ఇంకా ఏదైనా అదృష్టం కలిసి వచ్చినట్టే. వ్యయస్థానంలో రవి బుధుడు విద్యాయోగాన్ని, లాభస్థానంలో శుక్రుడు స్త్రీ సంతోషాన్ని లాభాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దశమంలో శని భగవానుడు. మరి వృత్తిలో మీరు ఈ సమయంలో ఏదన్నా మారడానికి ప్రయత్నం చేస్తుంటే అనుకోకుండా వృత్తిలో మార్పు రావచ్చు, వృత్తిలో హోదా పెరగచ్చు. అయితే శని భగవానుడు దశమంలో వృత్తిలో చాలా కఠినంగా ఉండడం జరుగుతుంటుంది. అంటే ఓవర్ వర్క్ చేయవలసి ఉంటుంది, 1-2 సార్లు చేసిన పని పదే పదే చేయవలసి ఉంటుంది. అంటే అది క్వాలిటీ వచ్చేదాకా కూడా మీతో ఆ పని చేయించడం జరుగుతుంటుంది. దాంతో మీలో ఉన్నటువంటి నైపుణ్యం కూడా పెరుగుతుంది. అయితే వచ్చిన చికాకు ఇసుపు లేకుండా ఆ పనిని మీరు కంప్లీట్ చేయగలిగితే దాని యొక్క ప్రతిఫలం తర్వాత మీకు చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్గా మీకు ధనస్థానంలో కుజగ్రహ సంచారం జూన్ 6 వరకు ఉంటుంది. ఇది కూడా మీకు ఒక ధనయోగాన్ని ఇచ్చే గ్రహమే. మరి షష్ఠ లాభాధిపతిగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు కంప్లీట్గా బంధువుల ద్వారా, రుణ ప్రయత్నం ద్వారా, భూములు స్థిరాస్తుల ద్వారా ఆదాయాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జూన్ 6 తర్వాత తృతీయంలోకి మారబోతున్నటువంటి కుజగ్రహ ప్రభావం మీలో ఉన్నటువంటి ఉత్సాహం పెరుగుతుంది. ఏదైనా తొందరగా పూర్తి చేయాలనే తపన పెరుగుతుంది. ఇది ఏదైనా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి, మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడానికి ఈ జూన్ 6 తర్వాత మారబోతున్నటువంటి కుజగ్రహ సంచారం మీ యొక్క పనిలో, వృత్తిలో, నైపుణ్యంలో వేగాన్ని పెంచుతుంది. అలాగే మిమ్మల్ని మీరు చాలా పాజిటివ్గా దూసుకుపోయే స్వభావాన్ని కూడా కుజగ్రహ అనుగ్రహంతో రావడం జరుగుతుంది. మొత్తం మీద మిథున రాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఏదైనా ఈ నెలంతా కూడా మీ యొక్క అభివృద్ధి 70-80% ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌఢ్యం అన్నది ఏర్పడడం జరిగింది. ఇది ఎప్పటిదాకా జూన్ 10వ తారీఖు నుంచి జూలై 8వ తారీఖు వరకు ఈ గురుమౌఢ్యం కారణంగా మీ అందరికీ తెలుసు శుభకార్యాలు అన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు. అంటే ముఖ్యంగా వివాహం అన్నది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఏదన్నా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే. అయితే ధనకారకుడు గురువు ధనకారకుడు, సంతానకారకుడు, విజ్ఞానకారకుడు. అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణం అవుతూ ఉంటాడు. అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది. పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా, ఒక శుభకార్యం చేయాలన్నా, ఒక వాహనం చేయాలన్నా, ఏదన్నా సరే మనీ లోటు అన్నది మీకు ఈ నెల రోజులు అంటే జూన్ 10 నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అయితే దీనికి పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది. అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి. అంటే అందరికీ గురువు ఎలాగున్నా మన గ్రహాల రూపేణ దక్షిణామూర్తి. ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది, లేదంటే శివుడి కన్నా పర్వాలేదు. ఈ శనగలతో తయారు చేయనటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల, మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకి చదువు వస్తుంది, వ్యాపారం బాగా సాగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది. దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే 4 గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికెడు శనగలు తీసుకోవడం, అలాగే 3 పిడికెడు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి. ఇక్కడ మీ కుటుంబంలో 4 ఉంటే 4 ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది. లేదంటే మీరు యజమాని అయితే ఈ 3 పిడికెలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని తాలింపెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది. అలాగే ఇంకా సులువైన రెమెడీ, ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా 10 రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే
బుధవారం కానీ గురువారం కానీ, అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది. ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 3 సోల్లో, 3 సేర్లో, 3 పావు కేజీలో, 3 కేజీలో మంచి అటుకులు తీసుకోవాలి. అలాగే దానితో 3వ వంతు బెల్లాన్ని కలపడం, కొద్దిగా శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు, శనగపప్పు అంటారు, గుల్లపప్పు అంటారు, దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి, అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో, వినాయకుడు యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా అది 100% తొలగిపోతుంది. ఈ రెమెడీ కొన్ని లక్షల మంది ఆచరించారు. ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి. ఈ గురుమౌఢ్యంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు, అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఇంకా వెరీ సింపుల్, ఇంకా ఫైనల్ రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో 6 ఎరుపు రంగు గులాబీ పువ్వులు, అలాగే ఒక 6 సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం, లేదంటే ఏదైనా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరీగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌఢ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.